నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తోందా? పెట్టుబడుల లక్ష్యంగా విశాఖ సదస్సులో ఒప్పందాలే టార్గెట్గా చంద్రబాబు గారు, లోకేష్ గారు లండన్, ఆస్ట్రేలియా పర్యటనలు ఉండబోతున్నాయా? విదేశీ కంపెనీల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా? వరల్డ్ కంపెనీల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయా? గత సర్కారు చేసిన తప్పిదాలేంటి? ఈ ప్రభుత్వం చూపిస్తున్న చొరవేంటి? ఈ అంశాలపై ప్రైమ్ డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పోతుల బాలకోటయ్య గారు, అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు, లక్ష్మీపార్వగ గారు, టీడీపీ నాయకులు మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. చిన్నపిరెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, అలాగే మెరుపుల మహేష్ గారు, జనసేన ఇన్ఛార్జ్ మనకి కాసేపట్లో జూమ్లో జాయిన్ అవబోతున్నారు అందరూ. ఎస్, అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ద ప్రైమ్ డిబేట్. ముందుగా బాలకోటయ్య గారు మీతో స్టార్ట్ చేద్దాం, తర్వాత పార్టీల వాయిస్లు తీసుకుంటాను. అసలు ఏంటి, ఎలా అనిపిస్తోంది ఏపీకి పెట్టుబడుల అంశానికి సంబంధించి మీకు పెట్టుబడులు ఆకర్షించే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ఎలా కనిపిస్తున్నాయి? నమస్తే. నమస్తే. నైన్ ప్రైమ్ వీక్షకులకి, అలాగే చిన్నపరెడ్డి గారికి, ఇతర డిబేట్ లో పాల్గొన్న ఇద్దరు మిత్రులు కూడా నమస్కారాలు. అందరం అనుకుంటున్న విషయమే, ఇందులో కొత్తదేముంది సార్. ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా అభివృద్ధి జరగదు అనేది అన్ని రాష్ట్రాలు కోరుకుంటుంది, అందరు ముఖ్యమంత్రులు కూడా ఆశిస్తున్నదే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుబడులు వస్తాను, మేము పెడతాను అంటే మీరు పెట్టమాకండి, మీరు రామాకండి అని అంటారు కదా. ఆ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ వివిధ దేశాలకు వెళ్తున్నారు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నంలో TCL పెడుతున్నారు, లేదా కార్గివో సెంటర్ పెడుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున మేమైతే గూగుల్ రాక రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం కానీ మాలాంటి వాళ్ళం కానీ భావిస్తున్నాం. గూగుల్ కూడా వస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా ప్రారంభ వాక్యాల్లోనే గత 5 సంవత్సరాలు ఏ పెట్టుబడి మాకు రాల, వచ్చిన దాఖలాలు ఏమి లేవు. వస్తే చెప్పమనండి. ఉండ పెట్టుబడులే అంటే అమర్ రాజా లాంటి స్వదేశీ పెట్టుబడులే వెళ్ళగొట్టిన దాఖలాలు ఉన్నాయి. ఎవరు ఆ ధైర్యం చేయలేదు. అమరావతిలో పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా ఆగిపోయారు. అప్పుడు అమరావతికి సంబంధించి 32 జీవోలతో వివిధ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకే, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన జీవోలు మొత్తం కూడా అమలుకు నోచుకోలేదు. ఎక్కడ ఏ పెట్టుబడి ఏది రాల. నేను ఒకసారి నేను ఏదో కూటమి ప్రభుత్వంలో ఉన్నానని, లేదా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా బాధ్యతలో ఉన్నానని చెప్పడం కాదు. కానీ ఇయా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, శ్రీ సిటీ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, ఇప్పుడు గూగుల్ తెచ్చిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, TCL తెచ్చిన లోకేష్ గారు తెచ్చారు, లేదా పోలవరం 72% పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు. ఈ రాష్ట్రానికి, దిగాల పడ్డ రాష్ట్రానికి, రాజధాని లేని రాష్ట్రానికి రైతుల భాగస్వామ్యంతో ఒక రాజధాని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే. TRDA కార్యాలయం నిర్మించింది చంద్రబాబు నాయుడు గారే. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ముందు రాష్ట్రాలు నిలబడాలి. రాజకీయాలు పక్కన పెట్టండి. సరే, ప్రభుత్వాలు, రాజకీయాలు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, రేపు ఎవరు వస్తారు, ఈ రోజు ఎవరు ఉన్నారు, ఈ కథా కమామిష్ పక్కన పెడితే పరిశ్రమలు రాకనే ఆహ్వానించాలి. పరిశ్రమలు తీసుకురావడానికి ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ కానీ, ఇతర భాగస్వామ్య పార్టీలు కానీ, లేదా విమర్శించే పార్టీలు కానీ అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ బాలకోటయ్య గారు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది అభివృద్ధికి సహకరించాలి, తప్పులుంటే విమర్శించాలి. ఇది నేను చెప్పే మాట. ఖచ్చితంగా విశాఖలో గూగుల్ రాకని అందరూ ఆహ్వానించేది ఖచ్చితంగా. ఇప్పుడు హైదరాబాద్ లో అప్పుడు మైక్రోసాఫ్ట్ ఎలా హైదరాబాద్ గతిని మార్చిందో, డెఫినెట్ గా ఏపీ గతిని కూడా గూగుల్ మార్చబోతుంది అనేది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. అంటే గతంలో కూడా ఇప్పుడు విశాఖలో సదస్సు అనేది కొత్త కాదు, గత పాలనలో కూడా జరిగాయి. ఇప్పుడు నవంబర్ 14-15 అందరి చూపు అప్పుడే ఉంది, ఏ పెట్టుబడులు వస్తున్నాయి, ఏ కంపెనీలు వస్తున్నాయి అనేది. అంటే ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా కీలకంగా మారుతోంది. ఇప్పుడు ఒక మాట ఏంటంటేనండి, ప్రధానంగా చిన్నపరెడ్డి గారు కూడా డిబేట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ వాయిస్ కానీ, వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ, వాళ్ళ ఛానల్ నుంచి వస్తున్న మాట ఏంటంటే, గూగుల్ కు సంబంధించిన ఇదంతా ఒక గోడన్ లాంటిది, ఏదో సరుకులు దాచుకుంటారు, 2-3 కాపలాదారులు ఉంటారు అని విపరీతమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అసలు ఆ గూగుల్ అంటే ఏంటో కూడా తెలియదు. అంటే వాచ్మెన్లు అందరిని తీసుకొని, వాచ్మెన్ డ్యూటీ చేసే వాళ్ళందరూ టీవీ డిబేట్ లో కూర్చోబెట్టి గూగుల్ గురించి చెప్పారంటే ఏం చెప్తున్నాడు, వాచ్మెన్ లాగానే మాట్లాడతాడు. ఇప్పుడు గూగుల్ అనేది ఒక అత్యున్నతమైన ఒక టెక్నాలజీ సంస్థ. అది వస్తే ఎంతో కొంత నేను ఇన్ని లక్షలు వస్తాయా, ఎన్ని లక్షలు వస్తాయి అని నేను చెప్పడం కాదు. ప్రభుత్వానికి ఒక ఎస్టిమేషన్ ఉంది, ఒక సంస్థ వస్తుంది, దాంతో అనుబంధ సంస్థలు వస్తాయి, ఒక టేకాప్ అవుతుంది,
ఇప్పుడు దీనిని గతంలో ఒక మాట అన్నారు వైసీపీ నాయకులే, అసలు అదానీ గారే ఇది తెచ్చారు ఐటీ హబ్ని, ఇంకా గూగులే ఉంది, గూగులే అదానిది, మేమే తెచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారే అని అన్నారు. అదే అదాని తెస్తేనేమో గోడం కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు గూగుల్ తెస్తే గోడం అవుతుందా? అంటే ప్రతి దాన్ని కూడా ఈ వక్రీకరించడం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేతితో బంగారం పెట్టినా దాన్ని మట్టి అనే పరిస్థితి తప్ప మరో మాట లేదు. పోనీ గత 5 ఏళ్ల పరిపాలన చూసుకోండి. గత 5 ఏళ్ల పరిపాలన వచ్చిన పరిశ్రమల గురించి చెప్తే, తెచ్చిన పరిశ్రమల గురించి చెప్తే, లేదా అభివృద్ధి గురించి చెప్తే, ఆదాయ మార్గాల గురించి చెప్తే బట్టన్ నొక్కటం తప్ప, నవరత్నాల కింద బటన్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటే, నేను బటన్ నొక్కా, నా బటన్ డబ్బులు ఏమైపోయినాయి, నా ప్రజల మీద నేను ఉంచుకున్న నమ్మకం ఏమైపోయింది, నా విశ్వాసం ఏమైపోయింది, నా ఓట్లు ఏమైపోయినాయి అని ఆయనే ఒకచాడు. ఆ బటన్ నొక్కుడు తప్ప ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కనుచూపు మేరలో కనిపించదా? ఆఖరికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే 4 దిక్కులు చూసుకొని ABCD అని ఆప్షన్ పెట్టుకొని ఉందా లేదా అన్న స్థితిలో మేము బతికాం. రైతులు రోడ్ల మీద ఉన్నారు. కాబట్టి నేనేమన్నదంటే ఈ రోజే కాదు, రేపైనా సరే పరిశ్రమలు రాకోకుండా భవితవ్యం ఉండదండి. నేను ఒక మాట చెప్తాను ఈ సందర్భంగా, ఈ రోజున కూడా నేను చెప్తున్నాను సార్, ఒక వ్యక్తి వ్యవసాయం చేసుకుంటే ఆ వ్యవసాయం చేస్తున్న కుర్రోడికి పిల్లనిస్తారా? ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్న వాడినో, లేదంటే ఏ ఉద్యోగం చేస్తున్న వాడికో పిల్లనిస్తారా? ఈ రోజున ఏంటంటే ఉద్యోగానికి ప్రాధాన్యత అయిపోయింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పేసానంటే మన పిల్లలు ఎంతో మంది అమెరికాలో ఉన్నారు, ఇతర దేశాల్లో ఉన్నారు. బీటెక్ కంప్లీట్ చేసుకున్న ప్రతివాడు కూడా ఇతర దేశాల వైపు చూస్తున్నాడు. వ్యవసాయ ప్రాధాన్యత తగ్గిపోయింది. అలా అని చెప్పి వ్యవసాయం చిన్న చూపు చూడటం అని కూడా కాదు, ఉండ యథార్థం అది. పరిశ్రమలు తీసుకురావాలి, పరిశ్రమలు పెట్టగలగాలి, ఉపాధి అవకాశాలు ఇవ్వగలగాలి. ఏదేమైనా ఆ ప్రయత్నాన్ని, అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాన్ని కానీ, లోకేష్ చేస్తున్న ప్రయత్నాన్ని కానీ, లేదా కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని కానీ నేనైతే ఆహ్వానించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నానండి. ఒకవేళ అందులో తప్పులు జరిగితే, ఇబ్బందులు జరిగితే విమర్శలు చేయండి. ప్రతి విమర్శను కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అలా ప్రభుత్వం విమర్శను తీసుకోకుండా ఉండే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఈరోజు ఉద్యోగస్తులు కూడా గెలిచారు, వాళ్ళ సమస్యలు ఏకరువు పెట్టారు, ఉద్యోగస్తుల మాట వింటుంది. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వినటానికి సిద్ధంగా ఉండదు తప్ప చంద్రబాబు నాయుడు గారు తృణీకరించడానికో లేదా దాన్ని నెట్టివేయటానికో లేదు. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక విజ్ఞప్తిని చేయటానికి కూడా అవకాశం లేదు. మీకు ఒక చివరి మాట చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గరే కొన్ని వేల మంది మహిళలు ఉద్యమాలు చేసి శిబిరాలు పెట్టుకుంటే ఏ కేబినెట్ మంత్రి కానీ, ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ మీ సమస్య ఏంటి, మీరు దీక్షలు ఎందుకు చేస్తున్నారని వాళ్ళని పరామర్శించడం కానీ, ఒక కమిటీని వేయటం కానీ, ఒక పరామర్శపూర్వకంగా ఒక సబ్ కమిటీని విచారణకు పంపించడం కానీ ఎక్కడా కూడా దాఖలాలు జరగలేదండి. రైట్ అండి. అంటే మాకు సంబంధించిన విషయం కాదని ఒకచారు. తర్వాత పరిణామాలన్నీ మీకు తెలుసు, మాకు తెలుసు. ఏదేమైనా ఈ రాష్ట్రానికి పరిశ్రమల కోసం తప్పిస్తున్న మాట యథార్థం. వస్తున్న పరిశ్రమలు వస్తున్నాయి. ఆ పారిశ్రామిక ప్రగతి జరిగితే కుదేలైన విభజింపబడ్డ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ఒక మాట చెప్తానండి, ఈ రోజున భాగ్యనగరం అంటే ఆ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమైన ఆర్థిక వనరు భాగ్యనగరం. అంటే 1,00,000 కోట్ల రూపాయల ఆదాయ వనరు అది. ఏంటి దాని కారణం ఏంటంటే అక్కడ ఐటీ హబ్ కానీ, లేదంటే సికింద్రాబాద్ కానీ, దాని టెక్నాలజీ కానీ, పరిశ్రమలు కానీ, సినిమా ఫీల్డ్ కానీ ఇత్యాది వనరులు. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఏ దాఖలాలు, ఏ వనరు లేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు వనరులు ఇవ్వగలిగింది, ఆదాయం ఇవ్వగలిగిన పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏమీ లేవు. కాబట్టి పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాము, పరిశ్రమలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అందరూ దాన్ని ఖచ్చితంగా రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలి, కానీ ఖచ్చితంగా అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలి. నిజంగా అందరూ తప్పులు ఉంటే చెప్పడం కూడా తప్పు కాదు. ఎస్, లక్ష్మీ భార్గవ్ గారు నమస్తే అండి. సో ఏంటి ఇంకా రేపటి నుంచి ఫుల్ బిజీగా చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా విదేశీ టూర్లు, ఇప్పుడు ముఖ్యంగా లండన్లో ముందుగా చంద్రబాబు గారు, అంతకంటే ముందే దుబాయ్ ఇవన్నీ కూడా వెళ్తారని చెప్తున్నారు. ఏంటి ఏ పెట్టుబడులు ఆహ్వానించేందుకు వెళ్తున్నారు, అసలు ఏంటి షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, పార్టీ ఇంటర్నల్గా ఏం డిస్కషన్ జరుగుతోంది? సార్, మీకు ప్యానెల్లో మెంబర్స్కి అండ్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే, చెప్పండి. బేసికల్గా లాస్ట్ 4 days నుండి గూగుల్ హ్యాష్ ట్యాగ్ అనేది మనకి చాలా అసలు ఎంతలా అంటే అసలు ఏపీని ఒక విధంగా మనకి చాలా ప్రౌడ్గా కాలర్ ఎగరేసుకునే టైం ఇది. ఎందుకంటే అరౌండ్ 29 స్టేట్స్ వచ్చి గూగుల్ మాకు కావాలని పోటీ పెడతా ఉంటే
ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్కి అది తీసుకురావడం అనేది ఇట్స్ క్రెడిట్ గోస్ టు లోకేష్ గారు. ఇది మనం నిజంగా మనం ఇప్పుడు సంబరాలు చేసుకోవాల్సిన ఇది దిస్ ఇస్ ద గుడ్ టైం. దీన్ని ఆహ్వానించకుండా వైసీపీ దీని మీద కూడా కాంట్రవర్షియల్ చేస్తూ ఇదిగో పిల్లి అదిగో నక్క అని చెప్పి కథలు చెప్తా ఉంటే నిజంగా చాలా విచిత్రంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. ఇటువంటి పరిస్థితుల నుండి బయటికి వెళ్ళాలి. ఎందుకంటే మిగతా రాష్ట్రాలని మనం చూసైనా నేర్చుకోవాలి, లేదా మనకైనా సొంతంగా కొంచెమైనా మనకు వివేకం కాస్త జనాల మీద కన్సర్న్ అదైనా ఉండాలి. ఎందుకంటే ఇటువంటి వచ్చి అరౌండ్ 1,50,000 నుండి 2,00,000 ఉద్యోగాలకి మనం టెండర్ ఉంది, రెడీగా ఉంది, ఎదురుగుండా ఉంది. మనకు ఉద్యోగాలు మన యూత్కి మనం ఇవ్వగలమన్న కాన్ఫిడెన్స్ని వెళ్ళ ఇచ్చినందుకు లోకేష్ గారికి అప్రిషియేట్ చేస్తూ ఆయనకి నిజంగా ఆయనకి మెచ్చుకోవాల్సిన విషయం. అది కాకుండా వీళ్ళు చెప్పుతున్న మాటలు సాక్షాత్తు గత ఐటీ మంత్రి మాట్లాడుతుంటే నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళకా వైసీపీ ఆ రోజుల్లో ఎంకరేజ్ చేస్తుంది? అసలు ఏమి మెసేజ్ ఇవ్వాలంటున్నారు సమాజానికి? ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు పోటీ పడి సాక్షాత్తు ఐటీ హబ్గా పిలువబడే కర్ణాటకలో ఈరోజు బెంగళూరులో ఒక పక్క లోకేష్ గారి పిక్, ఒక పక్క అక్కడ ఉన్న ఐటీ మంత్రి పిక్ పెట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్న విధానం ఈజ్ ద మ్యాన్ అని అంటుంటే మనకి చూసే వాళ్ళు చాలా ప్రౌడ్గా ఉంది. ఇదే రాష్ట్రంలో ఉండి రాష్ట్రం, ఎందుకంటే ఎన్నైనా ఎత్తుగడలు వేసుకోవచ్చు, రాజకీయంగా ఎన్నైనా పై ఎత్తులు వేసుకోవచ్చు, కానీ ఏదైతే మన యూత్కి ఉపయోగపడేది, మనకి 4 పైసలు చేకూరేది, మన రాష్ట్రాన్ని బాగు చేసే ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా దాన్ని అప్రిషియేట్ చేసే ఆ చిన్న ఆ కన్సర్న్ కూడా మినిమం పార్టీకి ఆ గైడ్ లైన్స్ లేకపోవడం, ఆ విజ్ఞత లేకపోవడం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఇది సెలబ్రేట్ మూమెంట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి నాయకుడు, ఒక మంచి నాయకత్వం రాష్ట్రంలో ఉంది. వాళ్ళ నిజంగా శరవేగంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందుకి అన్ని రాష్ట్రాలతో పాటు పోటీ పడుతూ ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే మనకి అసలు గూగుల్ రావడాన్నే ఒక విక్టరీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇంత శరవేగంగా ఇంత చక్కగా ఇంత చిన్న వయసులో లోకేష్ గారు ఆయన తలకు చాకచక్యం, ఆయన ఎదుటి వాళ్ళని ఒప్పించే విధానం, ఇంకా వరుస పెట్టి మనకు అసలు పెట్టుబడులు వస్తాయి. డామ్ షూర్ ఇది లోకేష్ గారి క్రెడిబిలిటీ. ఎందుకంటే అందరూ పప్పు అన్నారు, పప్పు కాదు నిప్పు. ఒక విజ్ఞత ఉన్న వ్యక్తి, ఒక కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి, ఒక రాష్ట్రానికి ఏం కావాలని చెప్పి చిన్నప్పటి నుండి ఆ పెంపకంలోనే రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే పనులు మనం చేయాలని గట్టి సంకల్పంతో పెంచిన వ్యక్తి అని వీళ్ళు రుజువు చేశారు లోకేష్ గారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. రాష్ట్రంలో ప్రతి ఒక్క నిజంగా దీపావళి అసలు 4 రోజుల ముందరే వచ్చింది. ఇంకా జనాలు దాన్ని ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. రైట్ అండి. కంటిన్యూ చేద్దాం. చెన్నపరెడ్డి గారు, సో మీకేమనిపిస్తోంది? విదేశీ పర్యటనలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులకి మీ రెస్పాన్స్ ఏంటి? సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. ప్రైమ్ 9 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సరే, ఇప్పుడు పెద్దలు బాలకోటయ్య గారు చాలా విషయాలు మాట్లాడారు. ఇంత సాధించారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా బాలకోటయ్య గారు. ఈ రోజుకి అమరావతి రాజధాని అని నోటిఫై చేపించేటటువంటి పరిస్థితి అన్నా కేంద్రం నుంచి చేయగలిగారా? ఒక్కటే, ఇంకా వేరే క్వశ్చన్ అవసరంలే. రాజధాని 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 అని మొత్తుకుంటా ఉన్నావు కదా, నోటిఫై చేశారా? ఆ ఒక్కదానికి సమాధానం చెప్పండి. మీరు ఇంకా వేరే చంద్రబాబు నాయుడు గారు అన్ని సాధించినట్టుగా భావిద్దాం. ఇంతవరకు నోటిఫై చేపించేటటువంటి సత్తా లేనటువంటి కూటమిలో భాగమై ఉండి ఏమి సాధించారు సార్? వీళ్ళు సాధించింది పెద్ద సున్నా. అలాగే చెప్తా ఉన్నారు, ఈరోజు గూగుల్ వస్తేనంట 4 రోజుల ముందే దీపావళి పండగ వచ్చిందంట. కందుకూరులో వచ్చింది దీపావళి పండగ. కందుకూరులో మహిళని మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులే, మీ తెలుగుదేశానికి సంబంధించినటువంటి చిన్నపరెడ్డి గారు, మీ వాయిస్ ఫ్రీజ్ అవుతోంది. చనిపోయిన వారు కానీ రేపులు, మర్డర్లు ఇవి ఆంధ్రప్రదేశ్ లో ఉందా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఏం చేశారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా కింద పోయింది సార్. నేను ఒక్కసారి చదువుతాను, ఒక్క నిమిషం ఎవరు ఏమి మాట్లాడదు సార్, ఒక్కసారి సహకరించమని చెప్పేసి కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి అంటే, చంద్రబాబు నాయుడు గారు కియా తప్పితే ఇంకోటి చెప్పుకోవటానికి అనేది వాళ్ళకి ఒక్కటి కూడా అవకాశమే లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో 13 లక్షల కోట్ల రూపాయల సమ్మిట్ ఏర్పాటు చేసి 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి అదానిని, అంబాలని
అంబానీల్ని మిట్టల్ని ఒక వేదిక మీదకు తీసుకొచ్చినటువంటి పరిస్థితిని మర్చిపోవద్దు. ఎప్పుడైనా చూశారా? అంబానీలు డైరెక్టర్లతో సహా స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని వచ్చి డైరెక్టర్లు మొత్తం ఒక వేదిక మీద కూర్చొని చేసినటువంటిది ఎప్పుడైనా తీసుకొచ్చారా మీరు? అవకాశం ఉందా? అసలు మీ వల్ల అవుతుంది అది? సరే, ఇంకా చెప్తా వినండి. జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి విషయాల్ని చెప్తా. కంపెనీలు ఏమేమి మేము చెప్పుకోక చేతగాక చెప్పుకోలేక ఓడిపోయాం, కానీ చెప్పుకుంటే మేము మీకన్నా 100 రెట్లు గెలిచేవాళ్ళం. కాదు, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, మళ్ళీ అడ్డొస్తాను అనుకోవద్దు. చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం అడ్డొస్తాను అనుకోవద్దు. సరే, కంపెనీలు వచ్చినాయో రాలేదు అనేది ఏ కంపెనీలు వచ్చాయో చెప్పండి. ఎవరైనా సరే, ఇప్పుడు ఆల్రెడీ 12 ఏళ్ళకి ఇదే చెప్పుకుంటూ విమర్శలు సరిపోతున్నాయి. ఏది వస్తున్నా ఆహ్వానించాలి కాబట్టి మనం. సరే, మీ దాంట్లో నిజంగా ఏం వచ్చినాయో అది చెప్పండి. ఏమి ఒప్పందాలు వద్దు, మళ్ళీ ఒప్పందాలు జరిగినాయి అన్నీ వద్దు మనకి. అవసరం లేదు సార్, నేను జరిగినాయే చెప్తాను. సార్ ఒక నిమిషం, ఎవరు మాట్లాడొద్దని అడిగాను కదా. గ్రాసిమ్ ఇండస్ట్రీ కాస్టిక్ సోడా యూనిట్ కాకినాడలో కాస్టిక్ సోడా భారతదేశంలో అతి పెద్ద కాస్టిక్ సోడా యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెడీ అయింది. 2,700 కోట్లతోటి 1,500 మందికి అక్కడ లబ్ధి ఉద్యోగాలు వచ్చినటువంటి పరిస్థితి. భారతదేశంలోనే అతిపెద్ద 7.2 మిలియన్ టన్నుల LNG టెర్మినల్ ఏర్పాటు చేశారు కాకినాడలో. గ్రీన్కో, పెప్పర్ ఎలక్ట్రికల్ బస్సు, NTPC, జిందాల్ స్టీల్, లైఫ్ ఇస్ ఫార్మా కాకినాడ, ఆదిత్య బిర్లా కాస్టిక్ సోడా, సెంచరీ ప్లైవుడ్, పానాసోనిక్ హెవల్స్, యకహోమా టైర్స్, కాకినాడ పోర్టు, రామాయపట్నం పోర్టు, మచిలీపట్నం పోర్టు, మూలపట్నం పోర్టు, కొప్పర్తి ఎలక్ట్రానిక్స్, క్రిస్ సిటీ, బల్క్ డ్రగ్స్ 16 రాష్ట్రాలతో పోటీపడి బల్క్ డ్రగ్ ని సాధించినటువంటి గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి గారు. భోగాపురం ఎయిర్పోర్ట్ గాని, డైకిన్, స్మార్ట్ టీవీ, పార్కయత్ హోటల్స్, ఒబరాయ్ హోటల్స్, లెమన్ ట్రీ పార్క్ హోటల్స్, టెక్ బుల్స్, ఇన్ఫోసిస్, రాడిన్సన్, విప్రో, అమెజాన్, 17 మెడికల్ కాలేజీలు, 11 షిప్పింగ్ హార్బర్లు. కాదు, ఇవన్నీ ఎన్ని ఆచరణలోకి వచ్చాయి చెప్పండి చిన్నపరెడ్డి గారు. కాదు, ఎన్ని ఆచరణలోకి వచ్చాయి, ఎన్ని వర్క్ అవుతున్నాయి, ఎంతమందికి ఉపాధి దొరికింది, అది కూడా క్లారిటీగా చెప్తే బాగుంటుంది. ఇంక విమర్శలు లాంటివి వద్దు. ఇప్పుడు ఎవరికైనా అది చెప్తాను, ఇప్పుడు ఏ పార్టీకైనా. ప్రైవేట్ ఉద్యోగాల గురించి చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 1,30,000 సచివాలయ ఉద్యోగాలు వచ్చిన మాట వాస్తవమా కాదా మీకు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కానీ 1,30,000 మందికి ఉద్యోగాలు ఇప్పించలేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 1,30,000 మందికి వాళ్ళకి ఇప్పించాడా? ఆర్టీసీ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ పరం దీంట్లో ప్రభుత్వంలో ఎంప్లాయీలు చేశాడా? ఎంత 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని నడపలేమని చెప్పేసి PPP ద్వారా ప్రైవేట్ పరం చేసేటటువంటి వీరి గురించి మనం మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసుకుంది చెప్పుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రానికి చేసినటువంటి గ్రీన్కో సార్, గ్రీన్కో సరే కాదు రాష్ట్రానికి ఎవరు ఏం తీసుకొచ్చినా నిజంగా ఆహ్వానించదగ్గ విషయమే. ఇప్పుడు అంతా అయిపోయింది. కాదు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు జరగబోయేది మనం మాట్లాడుకుంటే రైట్ కాదు దానికి అడ్డు చెప్పట్లేదు. ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, మళ్ళీ అడ్డొస్తామని మీరే చెప్తారు. అలా నేను 1 నిమిషం 2 నిమిషాలే కదా నేను అడిగింది. లేదు, మీరు ప్రతిదానికి ఆన్సర్ కానీ కాదు ప్రతి ఒక్కరికి మీరు ఆన్సర్ తిరిగి మళ్ళీ అవకాశం మీకు ఇస్తాను. ప్రతి ఒక్కరికి మహేష్ గారు కూడా తీసుకున్న కాబట్టి నేను అడిగేది ఏంటంటే ఆల్రెడీ గూగుల్ కాదు 87,520 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయబోతుందని చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఎలా ఉంది మనకు తెలుసు. అలాగే నిజంగా గూగుల్ లాంటి కంపెనీ విశాఖ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు నిజంగా అది మీకు అభివృద్ధి దిశగా కనిపిస్తుందా లేదా దానికి చెప్పండి. తర్వాత నేను మళ్ళీ మీకు ఎవరు మాట్లాడితే దానికి మళ్ళీ ఆన్సర్ ఇస్తాను మీకు ఛాన్స్. కాదు చిన్నపరెడ్డి గారికి ఒక మాట చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన పరిశ్రమ మర్చిపోయారు మీరు చెప్పడంలా. నన్ను చెప్పానా? ఒక్క నిమిషం బాలకోటయ్య గారు వస్తాను. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిశ్రమ మీరు అమరావతి ఒక్కదానికి సమాధానం చెబితే చాలు. అమరావతి ఒక్కదానికి సమాధానం చెబితే చేపలు, రొయ్యలు, పీతలు చెప్పాలి మీరు. చిన్నపరెడ్డి గారు ఇవన్నీ తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇటు మర్చిపోయారు. చెప్తున్నా కానీ మీ తెలుగుదేశం కూటమి తెచ్చింది కదా నియోజకవర్గానికి ఒక కార్ఖానా, లిక్కర్ కార్ఖానా తీసుకొచ్చింది కదా, దాని గురించి చెబుతుగానే ఎందుకు అంత సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు నోటితో చెప్పారండి. పులివెందుల్లో చేపలు, మటన్ మార్కెట్లు, చికెన్ మార్కెట్లు, కోడిగుడ్డు మార్కెట్లు మీరు చెప్పబోతే ఎలా? రైట్. ఎస్
వస్తాను మళ్ళీ ఇద్దరి దగ్గరికి. ఒక నిమిషం మహేష్ గారు వాయిస్ కూడా తీసుకున్నాక అప్పుడు మళ్ళీ చిన్నప్పటి గారు మీకే ఇస్తాను. మహేష్ గారు వాయిస్ తీసుకున్నాను. మహేష్ గారు ఒక మాట అది కంప్లీట్ అయిపోతున్నా. సరే చెప్పండి అయితే. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 32,000 కోట్ల రూపాయలు పెట్టి కర్నూలులో గ్రీన్ కో అనేటటువంటిది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి సార్. ఇలాంటి చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి సమయం చాలదు సార్, అంత అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారు 15,000 సచివాలయాలు చెప్పలేదు, ఆర్బీకే సెంటర్లు చెప్పలేదు, హెల్త్ సెంటర్లు చెప్పలేదు, వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్పలేదు. నేను ఇవేమీ చెప్పకపోతేనే మీరు ఇంకా నాకు సమయం ఇవ్వలేని పరిస్థితి అంటే అన్ని చేసేమన్నమాట. మీరు చెప్పనండి సార్, వాళ్ళని మాట్లాడదాం. రైట్ చెప్పండి. అదే చెప్తుంటే ఇప్పుడు మీరేం లేరు, రాష్ట్రం ఏర్పడ్డాక ముందుగా ఉన్నది టీడీపీ సర్కారే, తర్వాత మీరు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలైనా మనకు అందరినీ తప్పట్టాల్సిన అవసరం ఉంది కదా. ఇంకా 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 ఏ కంపెనీ వస్తుంది, ఏ పెట్టుబడి వస్తుంది, ఎవరికి ఉద్యోగాలు ఇస్తారు, ఇదే మాట్లాడుకుని తీసుకుని ఉన్నాం కదా. మీరు ఒక్కరే లేరు కదా రాష్ట్ర 10 సంవత్సరాలు. అంతకుముందు కూటమి టీడీ ప్రభుత్వం ఉంది, ఆ తర్వాత మీరున్నారు, ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చారు. ఇంకా ఇదే మాట్లాడుకుంటే ఎలా అనేది, ఇప్పుడు ఏ కంపెనీ వస్తున్నా అందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలా, ఆ దిశగా వెళ్ళాలా వద్దా అనేది ప్రధానంగా ఆలోచించుకోవాలి. ఎస్ మహేష్ గారు. ఉద్యోగాలకు తెచ్చేదానికి తెచ్చి 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని డబ్బులు కొట్టేటటువంటి వ్యవహారం కాదయా. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు ఇవి, ఇంత రెవెన్యూ వస్తుంది, 4 పోర్ట్లు కట్టారు, ప్రపంచంలోని బ్రహ్మాండంగా ఇవాళ పోర్ట్లన్నీ కూడా రన్ అయితా ఉన్నటువంటి పరిస్థితి. రైట్ అండి. ఎస్ అడుగుదాం మరి వాళ్ళకి ఎందుకు కనిపిస్తుంది వాళ్ళు అడుగుదాం. మహేష్ గారు మహేష్ గారు. ఎస్ సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రైమ్ యాజమాన్యానికి అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, సార్ ఈరోజు మనం గూగుల్ డేటా సెంటర్ ఖచ్చితంగా వైజాగ్ కి రావడం మనం డెఫినెట్ గా వెల్కమ్ చేయాల్సిన విషయం. దీన్ని వ్యతిరేకించడానికి నాకు తెలిసి ఏ పార్టీకి కానీ ఎవరికి కూడా దీని మీద వ్యతిరేకించడానికి పెద్ద రీజన్స్ ఉండదు. చెప్పాలంటే ఏదో ఒక పొలిటికల్ అజెండా మీద వ్యతిరేకించాలి తప్ప. బట్ ఎందుకంటే ఈ రోజు చాలా స్టేట్స్ దాన్ని ట్రై చేస్తుంది, అదేమి మనకు రావడం అనేది ఒక పెద్ద ప్లస్. దానికి చాలా రీజన్స్. ఎందుకంటే సుందర్ పిచాయ్ గారు డ్యూరింగ్ ఒక ఇంటర్వ్యూలో ఎందుకు వైజాగ్ ని చూస్ చేశారని చెప్పినప్పుడు ఆయన దగ్గర ఒక ఆన్సర్ వచ్చింది. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ మీద మళ్ళా పొలిటీషియన్స్ ఏది పడితే ఎలా పడితే అలా ఇంటరప్ట్ చేస్తారు కాబట్టి నేను ఐ డోంట్ వాల్ డెప్త్ కి వెళ్ళను. సో సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు ఎలా చెప్పారు అంటే, వైజాగ్ అనేది ఒక క్లైమేటిక్ కండిషన్స్ కానీ లేకపోతే లాంగ్ కోస్టల్ లైన్ ఉండడం కానీ, ఇది ఒక 2 పాయింట్స్ మీద నాకు కూడా వైజాగ్ తో ఒక అనుబంధం దాంట్లో ఉంది అని చెప్తూ డ్యూరింగ్ ద ఇంటర్వ్యూ, ఒక 2 days బిఫోర్ ఇంటర్వ్యూలో. సో ద రీజన్ ఒకటి ఎందుకు వైజాగ్ మీదకి టెంప్ట్ అవడానికి రీజన్స్ అని చెప్పడం కోసం. సో వైజాగ్ అనేది సుందర్ పిచాయ్ గారు చెప్పిన లెవెల్లో ఒకటి. రెండోది, ఈ రోజు సెంట్రల్ ఏదైతే ఈ రోజు 2047 వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ మీద ఏదైతే ఉందో, అంటే సేమ్ టైం అమెరికా వాళ్ళు ఏదైతే ఈ రోజు మనకు ఉన్నటువంటి టారిఫ్స్ వేసి అక్కడ ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, అటువంటి టైంలో అమెరికా నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే గూగుల్ సెంటర్ ఇంత పెద్ద సెంటర్ ఎక్సెప్ట్ అమెరికాలో తప్ప ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా ప్లేస్ చేయలేదు. ఇండియాలో ఈవెన్ వాళ్ళకి గూగుల్ సెంటర్స్ ఇండియాలో వాళ్ళకి 2017 ముంబైలో, 2021 ఢిల్లీలో వచ్చింది, ఆ తర్వాత 2025. బట్ అంతకంటే కూడా చాలా బిగ్గెస్ట్ మంది 1 gigabyte ఆఫ్ వర్త్ ఆఫ్ మనకున్నటువంటి ఒక డేటా సెంటర్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే మీకు ముంబైలో 2017లో ఒక గూగుల్ డేటా సెంటర్ పెట్టారో, అప్పటి నుంచి స్టార్ట్అప్స్ కానీ లేకపోతే కొత్తగా వచ్చినట్టు కంపెనీస్ కానీ లేకపోతే ఆన్సిలరీ యూనిట్స్ కానీ దాదాపు 8 నుంచి 90 కొత్తగా వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ 2017 గూగుల్ డేటా ముంబైకి లాంచ్ అవడం వల్ల. సో ఇన్ ద సేమ్ వే 2021లో నోయిడాలో అప్పటి వరకు కూడా పెద్ద స్టార్ట్అప్స్ లేవు. ఎప్పుడైతే మీకు ఢిల్లీలో 2021లో వచ్చిందో 60 to 65 కొత్త స్టార్ట్అప్స్ కానీ ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీస్ కానీ అదర్ స్టేట్స్ పక్క వెళ్ళకుండా, వై బికాస్ ఇక్కడికి వచ్చారు. దానికి చాలా రీజన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు దిస్ ఈస్ సంథింగ్ మనం ఈ రోజు అట్రాక్ట్ చేసిన దాంట్లో ఒక గూగుల్ అనేది ఒక బ్రాండింగ్ ని మనం ఈ రోజు అట్రాక్ట్ చేసాం. సో ఎన్ని 100 కంపెనీలు వచ్చినా కానీ దట్ నెవర్ ఈక్వల్ టు గూగుల్ యాక్చువల్. సో ఈ రోజు వైజాగ్ కి గూగుల్ రావడంతో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండింగ్ అట్రాక్ట్ చేసాం. సో ఇది ఒక్కసారిగా ఏమైందంటే ఎంటైర్ ఇండియా, ఎంటైర్ ప్రపంచం కూడా ఒక్కసారి ఏపీ వైపు ఎందుకు చూడాల్సి వస్తుందంటే, ఎందుకు ఈ రోజు వైజాగ్ వెళ్ళిపోయింది అని చెప్పడం కోసం. వరల్డ్ వైడ్ గా ఉన్న కంపెనీస్ అట్రాక్ట్ చేసేందుకు డెఫినెట్ గా మార్గం సుగమైనట్టు. వాట్ ఈస్ దేర్ ఇన్ హైటెక్ సిటీ? హైటెక్ సిటీ లో ఏముంది? హైటెక్ సిటీ అనేది ఒక బ్రాండ్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అన్ని కంపెనీస్ ఆ పక్కకు రావడం స్టార్ట్ చేసింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఏముంటుంది? అమెరికాలో సిలికాన్ వ్యాలీని చూపించి కంపెనీస్ అట్రాక్ట్ చేస్తారు. సో ఈ రోజు మనకి ఏంట్రా అంటే, ఎన్ని టీసీఎస్ఎస్ వచ్చినా, ఎన్ని సిటీఎస్
వచ్చినా, క్యాప్ జెమినీస్ ఎన్ని వచ్చినా కానీ బట్ అంతకంటే ఇంత మూమెంట్. ఎందుకంటే చూడండి, మనం కూడా టీవీ డిబేట్స్ లో చాలా కంపెనీస్ వచ్చినా కానీ ఇంత డీటెయిలింగ్ గా డిబేట్స్ ఎప్పుడు పెట్టలేదు. బట్ వైజాగ్ ఎప్పుడైతే గూగుల్ వచ్చిందో డెఫినెట్లీ ఫోకస్ అంతా వచ్చింది. దానికి కారణం సుందర్ పిచై గారు కావచ్చు, గూగుల్ కున్న స్టాండర్డ్స్ కావచ్చు, ఈవెన్ వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి క్లైమేటిక్ కూడా. సో ఈ రోజు డిస్క్రిమినేషన్ అనే పార్ట్ లో సార్ ఇది ఎందుకంటే సార్ ఇది ఎవరు పొలిటికల్ గా మాట్లాడినా కానీ చాలా చిరాగ్గా ఉంటుంది, అది చాలా ఎంబ్రాసింగ్ గా ఉంటుంది. ఎందుకంటే జనాలకి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు కూడా ఎడదలుచుకోలేదు. నా పాయింట్ ఏంటంటే మీరు గూగుల్ ని వ్యతిరేకిస్తారా? గూగుల్ రావడం మీకు ఆంధ్ర రాష్ట్రానికి ఇష్టం లేదా? సో గూగుల్ వల్ల ఎటువంటి అడ్వాంటేజెస్ లేదా అనేది మీరు ఎవరన్నా ఒకరికి చెప్పండి. మీరు ఏదేదో కాన్సెప్ట్ తీసుకురావద్దండి. ఇప్పుడు ఎవరో నేను ఒక డ్యూరింగ్ ఒక ఛానల్లో ఒక గూగుల్ కంపెనీని జస్ట్ ఒక గోడౌన్ తో కంపేర్ చేసి వ్యక్తులు మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాలేదు. దట్ ఈస్ అదేనా? అంటే అంత చిన్న అంత మాత్రం పనిలేక మన అమెరికాలో ఎన్ని గూగుల్ సెంటర్స్ ఉన్నాయో తెలుసా? మన అమెరికాని ఎందుకు ఈ రోజు మనం ఎందుకు ప్రతి దానికి అమెరికాతో పోల్చుకుంటాం? ఎందుకు అమెరికా వాడు చెప్పినట్టు వింటాం? ఈ రోజు అమెరికాలో ఎన్ని డేటా గూగుల్ ఎన్ని డేటా సెంటర్స్ ఉందనుకుంటారు? యావరేజ్ గా అమెరికాలో దాదాపు 5,426 డేటా సెంటర్స్ ఉన్నారు. అంటే 5,426 గోడౌన్లు ఉన్నాయా వీళ్ళ లెక్క ప్రకారం, వైసీపీ వాళ్ళ లెక్క ప్రకారం? లేకపోతే చైనా, ఈ రోజు మనం ఈక్వల్లీ కాంపిటేట్ చేస్తాం చైనాతో. సో చైనా వాడికి ఆల్మోస్ట్ 449 ఉన్నాయి. అంతెందుకు సార్, మనకంటే చాలా చిన్న రాష్ట్రం, చిన్న దేశమైన సింగపూర్ 138 ఉంది చెప్పాలన్నట్టయితే. సో ఈ కంపారిజన్స్ లో యూకే తీసుకుంటే 523. సో వీళ్ళందరూ పిచ్చోలా? అంటే భారతదేశంలో అతి తెలివైన వాళ్ళు సాక్షి టీవీలో వైసీపీలో మాట్లాడే వాళ్ళు మాత్రమే తెలివైన వాళ్ళు. అమెరికాలో 5,400 డేటా సెంటర్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఎర్రోలా? సో ఏం మాట్లాడుతున్నాం? మీరు పొలిటికల్ గా తిట్టాలంటే పొలిటికల్ గా తిట్టండి, మీరు కావాలంటే వేరే కాన్సెప్ట్ తీసుకొచ్చి మాట్లాడండి, దాన్ని ఎవడో పట్టించుకోడు. ఈ రోజు మన ప్రతి దాంతోనూ ప్రపంచంతో పోటీ పడుతున్నప్పుడు డెఫినెట్లీ ప్రపంచంలో ఏం జరుగుతున్న విషయాల మీద మనం మాట్లాడాలి. ఎలాంటి కంపెనీలు వస్తున్నప్పుడు అందరూ వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ అనే తెలియని వాళ్ళు ఉండరు. కొన్ని కంపెనీస్ ఎంత బ్రాండెడ్ ఉన్నా సరే ఆ వర్గానికి తెలుస్తాయేమో, లేదా చదువుకున్న వాళ్ళకి తెలుస్తాయి. కానీ పల్లెటూరులో ఎక్కడ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా గూగుల్ తల్లి, గూగుల్ అమ్మ ఇలాంటివన్నీ ఇక్కడ కామన్ సబ్జెక్ట్ అయిపోయింది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరికి ఫోన్ లో గూగుల్ ఉంది సార్. ఫోన్ లో గూగుల్ ఉంది. ఈ రోజు గూగుల్ తెలియని వాళ్ళు ఎవరు లేరు చెప్పాలన్నట్టయితే. సో నేనేమంటానంటే సార్, మనం తెలుగు ఛానల్లో మాట్లాడుతున్నామా, ప్రైమ్ నైన్ ఛానల్లో మాట్లాడుతున్నామని కాదు. మన కంటెంట్ నేనేమంటానంటే నేషనల్ కంటెంట్ ఉండాలా, ఇంటర్నేషనల్ కంటెంట్స్ తీసుకెళ్లాలి. ఈ రోజు మన కంపారిజన్స్ అమెరికాతోనో చైనాతోనో పోటీ పడుతున్నప్పుడు, ఇండియా పోటీ పడుతున్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ రోజు మన కర్ణాటకతోనో లేకపోతే మహారాష్ట్రతోనో లేకపోతే తమిళనాడుతో సార్ వాళ్ళంతా చాలా బ్లెస్డ్ సార్. వాళ్ళందరికీ స్ట్రాంగ్ క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి. వాళ్ళకి హైదరాబాద్ ఇస్ ద బిగ్, హైదరాబాద్ అనేది వాళ్ళకి. ఈ రోజు తెలంగాణ, హైదరాబాద్ లేకపోతే తెలంగాణ ఎవరు పట్టించుకోరు. సో తమిళనాడులో చెన్నై లేకపోతే ఎవరు పట్టించుకోరు. ఇటువంటి ప్రాసెస్ లో మనం ఈ రోజు కొత్తగా ఒక క్యాపిటల్ ని బిల్డ్ చేసుకుంటూ అందులో మళ్ళా మనం వైజాగ్ లో క్లైమేటిక్ కండిషన్స్ కావచ్చు, కోస్టల్ లైన్స్ కావచ్చు, ఆ అడ్వాంటేజ్ ని మనం వాడుకునే క్రమంలో సో దీన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారు ఎవరన్నా కూడా? ఖచ్చితంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎంట్రీ తోటే కదా హైదరాబాద్ దశ మారింది మొత్తం కంప్లీట్ గా. డెఫినెట్ గా ఒకటంటూ ఏదో ఒకటి వస్తేనే కదా అక్కడ మనకి కావాల్సింది. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి అది చెప్తుంటా, 12 ఏళ్లుగా ఇంకా ఏ కంపెనీ వస్తుందా అని ఇంకా ఆతృతగా ఎదురు చూసే స్థాయిలో మనం ఎందుకు ఉండాలి? అది వైసీపీ ప్రభుత్వమా, టీడీ ప్రభుత్వమా, లేకపోతే ఇంకో ప్రభుత్వం అని కాదు కదా. ఏ ప్రభుత్వం ముందు అక్కడ కావాల్సిన కంపెనీలు కాబట్టి అందరూ వెల్కమ్ చెప్పాల్సిన అవసరం డెఫినెట్ ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం చెప్పుకున్నారో అది ప్రజలకు ఓకే. దట్స్ రైట్. ఈ రోజు మనం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడేం చేస్తాను, ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చింది, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తుంది, సో కంపెనీని అట్రాక్ట్ చేస్తుంది, చాలా మంది తక్కువ రేట్లతో ఇస్తున్నాము. సో ఇవన్నీ మేము తీసుకున్నటువంటి చర్యలు. సో దీని ప్రజలు చూస్తారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చూస్తున్నారు. గతంలో వీళ్ళు చెప్పిన ఏ దానికి కూడా ఆ రోజు మేము కూడా ఎవరు వ్యతిరేకించలేదు కదా. కియా వెళ్ళిపోయిందని వ్యతిరేకించామే కానీ ఎందుకు తీసుకొచ్చారు, అది గోడౌన్ అక్కడ ఏం లేదని చెప్పి మేము వ్యతిరేకించలేదు కదా. లూలు కంపెనీ వెళ్ళిపోతే మేము వ్యతిరేకించలేదు కదా, ఎందుకు వెళ్ళిపోయిందని అడిగామే కానీ. సో ఆ విధంగా ఏంటంటే ఈ రోజు నేను అనుకోవడం ఏంటంటే ఈవెన్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సార్, దయచేసి ఇది ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే తరుణం. ఇందులో ఎవరన్నా బాగుపడచ్చు, రేపు నా కొడుకు బాగుపడచ్చు, మీ పిల్లలు బాగుపడచ్చు, ఎవరికన్నా ఆపర్చునిటీస్ అనేది ఇందులో వస్తుంది. నేనేం బ్లైండ్ గా చెప్పట్లేదు. ఒక్కసారి గూగుల్లో చేస్తే ఆంధ్రాలో వాళ్ళే అందరూ చేరిపోతారా, ఆంధ్ర వాళ్ళే పనిచేస్తారని కాదు. ఈ రోజు కర్ణాటకలో కానీ ఈ రోజు మీరు చూడండి సార్, నేను ఈ పాయింట్ చెప్పదలుచుకున్నా. కారణం ఏంటంటే డెఫినెట్లీ కొద్ది రోజుల తర్వాత ఇప్పటికే డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది. ఇది చాలా మందికి తెలియదు. ఐటీ ఎంప్లాయీస్ ఎవరెవరైతే అదర్ స్టేట్స్ లో పనిచేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే అంటే కర్ణాటకలో వచ్చి ఆంధ్ర వాళ్ళు పనిచేస్తున్నారు, తమిళనాడుకు వచ్చి ఆంధ్ర వాళ్ళు పనిచేస్తున్నారు, మీకేమీ లేదా అని డిస్క్రిమినేషన్ స్టార్ట్ చేసి అక్కడ ఎంప్లాయీస్ ని స్లోగా టార్గెట్ చేస్తున్నారు సైకలాజికల్ గా. నేను యాజ్ ఎ ట్రైనర్, నేను కార్పొరేట్ ట్రైనర్. సో ఈ రోజు ఏంటి,
ఈ రోజు వి షట్ డౌన్ దేర్ మౌత్ యాక్చువల్. వాళ్ళ నోరులో ఈ రోజు మనం మూసాం. ఎందుకంటే మాకు కూడా గూగుల్ వచ్చింది, సో ఫర్దర్ గా మాకు కూడా ఉంటుంది. ఒక రోజు మీరు కూడా తమిళనాడు వాళ్ళు కూడా కొన్ని వేల మంది వైజాగ్ లో వచ్చి పనిచేయాలి, బెంగళూరు కూడా వచ్చి మంది పనిచేయాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. సో ఇది గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ మీద మనం వెళ్ళేటప్పుడు ఎక్కడో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకోవచ్చి దాన్ని టోటల్ గా ఒక గూగుల్ మీదకి వెళ్ళి అటాక్ చేయడం మాత్రం చాలా కుదరదు. కాబట్టి ఎవరన్నా కానీ కంటిన్యూ చేద్దాం మహేష్ గారు. అసలు ఇంకా ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం కూడా చాలా అడ్వాంటేజ్. అసలు విదేశీ పెట్టుబడులు ఇంకా ఆకర్షించాలంటే ఇంకా ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి, ఎలాంటి రాయితీ కల్పించాలి, వీటి మీద కూడా కంటిన్యూ చేద్దాం. బాలకోటి గారు బ్రేక్ తీసుకుని వస్తారు మీ దగ్గరికి. అనుకుంటున్న విషయమే, ఇందులో కొత్తదేముంది సార్. ఇప్పుడు సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు రాకుండా, పరిశ్రమలు రాకుండా అభివృద్ధి జరగదు అనేది అన్ని రాష్ట్రాలు కోరుకుంటుంది, అందరు ముఖ్యమంత్రులు కూడా ఆశిస్తున్నదే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టుబడులు వస్తాను మేము పెడతాను అంటే మీరు పెట్టమాకండి, మీరు రామాకండి అని అంటారు కదా. ఆ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ వివిధ దేశాలకు వెళ్తున్నారు, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నంలో TCL పెడుతున్నారు, లేదా కార్గివో సెంటర్ పెడుతున్నారు. ఇటీవల పెద్ద ఎత్తున మేమైతే గూగుల్ రాక రాష్ట్ర భవిష్యత్తును మారుస్తుందని చెప్పేసి కూటమి ప్రభుత్వం కానీ మాలాంటి వాళ్ళం కానీ భావిస్తున్నాం. గూగుల్ కూడా వస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. బాలకోటయ్య గారు, ఇప్పుడు విదేశీ పెట్టుబడులు కంపెనీలు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని డెఫినెట్గా ఏ రాష్ట్రమైనా చూసేది కనీస మౌలిక వస్తువులు, అసలు రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, సుస్థిర ప్రభుత్వం ఉందా లేదా, వారికి వచ్చే లాభాలు ఏంటి, అక్కడ పెట్టుబడులు పెడితే మనకి భవిష్యత్తులో మనది ఎలా ఉంటుంది, ఏమైనా నష్టాలు వచ్చినా భరించే స్థాయిలో ఉండగలమా, ఇలాంటివన్నీ చాలా చూస్తూ ఉంటారు. అంటే అక్కడ గవర్నమెంట్ విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేలాగా. అంటే ఎటువంటి అవకాశాలు ఇస్తుంది అనుకోవచ్చు? మీరు ఇందాక చిన్నప్పరెడ్డి గారికి ఆన్సర్తో పాటు దీనికి కూడా ఆన్సర్ చేయండి. సార్ ముందు అన్ని విషయాలు అందరికీ తెలుసండి. నిద్రపోతున్న వాళ్ళని లేకపోతే కానీ వాళ్ళని లేపదే అన్నట్టుగా అన్ని విషయాలు బాలకోటి గారు ఒకసారి అంటే అమరావతి రాజధాని నోటిఫై ఎప్పుడు చేస్తే దానికంటే చెప్పండి. నేను మాట చెప్పండి సార్. గూగుల్ అంటే ఒక్క నిమిషం చెప్తారు చిన్నప్పటి గారు అడుగుదాం. ఒక్క నిమిషం ఆయన అది చెప్పకుండా ఆయన రాజధాని గురించి ఇందా మాట్లాడారు. నేనేమన్నాను, అమరావతి రాజధాని నోటిఫై చేయించారా కూటమి ప్రభుత్వం, అందరూ కలిసి 16 చెప్తారండి. చెప్పేవరకు ఆగాలి చిన్నప్పటి గారు. కంటిన్యూ నేను చెప్పాను కదా ఇప్పుడు ఇలాంటి డిబేట్ లో చెప్తా అంటారు, చెప్పనివ్వండి. గూగుల్ అంటే వరల్డ్ బ్రాండ్ అండి, ప్రపంచ బ్రాండ్. అంటే ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా ఎలా అయితే ఉన్నాయో టెక్నాలజీ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు వస్తున్న ఆధునిక ప్రపంచంలో గూగుల్ అనేది ఒక అగ్రగామి రాజ్యం. విస్తారమైన ప్రపంచంలో దానికి 8,300 డేటా సెంటర్లు ఉన్నాయి. 8,300 డేటా సెంటర్. ఆ డేటా సెంటర్ వస్తే దాని అనుబంధంగా ఆ టెక్నాలజీ రంగంలో అభివృద్ధి జరుగుతుంది. కేవలం గూగుల్ని డేటా సెంటర్నే గోడన్ గా మార్చుకొని, అంటే సామాన్లు భద్రపరుచుకునే గోడన్లో పెడుతున్నారు. కాపలాదారులు ఇద్దరికి ఉద్యోగాలు వస్తాయని మాట్లాడుతున్న దుర్మార్గమైన స్థితిని ఇది అర్థం చేసుకోవాలి. ఒక మాట ఏంటంటే సార్, రాజకీయాలు మాట్లాడాలి. తెలుగుదేశం పార్టీ రాజకీయాలను మీరు మాట్లాడండి, చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను మాట్లాడండి, చంద్రబాబు నాయుడు మీద విమర్శ చేయండి, దమ్ముగా సమాధానం మేము చెప్తాం. కానీ చంద్రబాబు నాయుడు మీద కత్తి కట్టడానికి అమరావతి మీద కత్తి కట్టమాకండి. చంద్రబాబు నాయుడు గారి మీద కత్తి కట్టడానికి పోలవరం యొక్క ప్రాజెక్టుని ఆపమాకండి. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మీద విమర్శించడానికి గూగుల్ డేటాని అబద్ధం అని చెప్పమాకండి. గోడని ప్రచారం చేయమాకండి. రెండో మాట చెప్తున్న అమరావతికి సంబంధించి సార్, మీరు గమనించారు, ప్రజా రాజధాని అమరావతిలో శాసనసభ తీర్మానం జరిగింది, శాసన మండలి తీర్మానం జరిగింది, CRDA చట్టం వచ్చింది. న్యాయస్థానం కూడా అమరావతి రాజధానిగా 3 రాజధానులు పెట్టకూడదని నాటి ప్రభుత్వానికి కూడా తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళకేమి దాని మీద స్టే కూడా ఇవ్వలేదు. ఇన్ని దాఖలాలు ఈ దేశ ప్రధాని 2-3 సార్లు నా రాష్ట్రానికి వచ్చాడు. అమరావతి ఏకైక రాజధాని ఈ దేశ ప్రధాని మాట్లాడాడు. మీరు టెక్నికల్ అంశం ఒకటి పెట్టుకొని
మీరు నోటిఫికేషన్ ఎందుకు చేయించలేదు, ఆ ఒక్కటేది అని అడిగితే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసింది 5 ఏళ్ళు అమరావతి నుంచే. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్ల పరిపాలన, ఈ రోజు 1.5 ఏళ్ల పరిపాలన. రాష్ట్రం విభజించిన తర్వాత 8 సంవత్సరాలుగా అమరావతి నుంచే పరిపాలన జరుగుతుంది. అమరావతి రాజధాని అంటే సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, శాసన మండలం ఉంది. ఇంక ఏం కావాలండి? అసలు రాజధాని అంటే అర్థం ఏంటంటే పరిపాలనా విభాగాలు ఉన్నదే రాజధాని, ఆ పరిపాలనా కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు సిఆర్డిఏ వచ్చినాయి. బహుశా చిన్నపరెడ్డి గారు సిఆర్డిఏ అని కూడా గ్రాఫిక్స్ అనుకొని ఆ భవంతిని ఎక్కి దూకే ప్రయత్నం చేస్తే అది గ్రాఫిక్స్ అని నిజం అనేది కూడా అర్థం అవుతుంది. అని నేను అనేది ఏంటంటే నిందలేయటానికి చాలా వేయొచ్చండి. ఎవరో ఇద్దరు కొత్తగా పెళ్లి చేసుకున్న వధువరులు పెద్దాన్ని కదా జీవించండి అంటే నీ భార్య మనమైనగాక అని అంట. గూగుల్ గురించి ఇప్పుడు మొరటోడికి మొగులాకిస్తే ఏం తెలుస్తుంది అన్నట్టుగా గూగుల్ గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? ఎవరు చెప్పగలరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారి గూగుల్ గురించి తెలుసా అండి? నేను అడుగుతున్నాను, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గూగుల్ గురించి తెలుసా, గూగుల్ డేటా గురించి తెలుసా? ఈ రోజున వస్తున్న అభివృద్ధిని మీరు కాంక్షించలేక మీరు వైద్య కళాశాలలు అన్నారు. వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయటం లేదు. అది పిపిపి అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పే వైద్యశాలలు తప్ప వాటిని విక్రయించుకోవటంలా. అంటే అబద్ధపు ప్రచారం ఒకవేళ చేసినా చాలా అబద్ధాలు చేసిన ప్రచారాలే కదా సార్. గతంలో 2019 to 24 మధ్య జరిగినవన్నీ అబద్ధాలే కదా. ఈ రోజు మీరు కందుకూరు సంఘటన చెప్పారు. ఎస్, కందుకూరు అది వ్యక్తిగతమైన వివాదం, అరెస్ట్ జరిగింది, జైల్లో పెట్టారు. ఎవరు దాన్ని ఖండించరా? దాన్ని సపోర్ట్ చేస్తారా? ఆ సంఘటన తీసుకొని కాపులకి కమ్మలకి మధ్య యుద్ధం పెడతారా, గొడవ పెడతారా? దానికి రంగాకి సంబంధం ఏముంది చెప్పండి? కాపులకి కమ్మలకి సంబంధం ఏముంది చెప్పండి? ఒక వ్యక్తిగతమైన ఘర్షణ నేను ఒక మాట కూడా చెప్తా సార్. మీరు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబు కాపు నాయకుడు, మేము కాపు నాయకుడు అని మాట్లాడలా, ఒక ఎమ్మెల్సీ అని మాట్లాడాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్సీ ప్రభుత్వ ప్రతినిధి తప్పు చేశాడు, డోర్ డెలివరీ చేశాడు, హత్య చేసిన మాట్లాడిన తప్ప కులాన్ని మాట్లాడాల. డాక్టర్ సుధాకర్ ని పెడరెక్కలు విరిచిగడితే ఏ రెడ్డి గురించి మేము విమర్శ చేయాలి? అంటే నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కుల భావన లేదా అని చెప్పినట్టు మనం కూడా బాలకోటయ్య గారు మీకే అన్ని తెలిసినట్టు మీరే ఈ తెలుగుదేశం కూటమికి అధ్యక్షుడైనట్టు మీరు మాట్లాడకండి. మీరు సబ్జెక్టు డీవియేట్ అయిపోయి మీరు మాట్లాడుతూ ఎక్కడికో సుధాకర్ కను లేకపోతే ఇంకో చోటికి తీసుకెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అదే అదానిని అదే గూగుల్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో పెడితే జగన్మోహన్ రెడ్డి గారు 24,000 ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటేనే మీకు రాయితీలు ఇస్తాం, లేకపోతే ఇవ్వనని 300 గెగావాట్స్ కి సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలా 1000 గెగావాట్లు తెచ్చారు, 1,00,000 ఉద్యోగాలు మేము తీసుకొస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తే సంతోషించే వాళ్ళం సార్. అలాంటి కండిషన్స్ ఏం లేవు. మేము 22,000 కోట్ల రూపాయల ఇవన్నీ కూడా మీకు సబ్సిడీలు ఇస్తామని చెప్పేసి ఆకర్షించి తీసుకొచ్చాడంట. చిన్నపరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారా, వేరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిశ్రమలో మాకు కనిపించాలా, మరి మీకు కనిపించినాయేమో. ఎక్కడ 22,000 కోట్ల రూపాయలు ఎక్కడ తిరుగుతా ఉంటే చైర్మన్ అయ్యావు, దీనికోసం కదా నీ తపనంతా, దీనికోసం కదా సాధించావు కదా. అది కాదు ఇద్దరికి చిన్నపరెడ్డి గారు బాలకోటి గారు అది కాదు. ఒకటి చిన్నపరెడ్డి గారు అధ్యక్షులని జరిగావు, ఇవాళేమో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ప్రభుత్వంలో భాగస్వామ్యం నువ్వు నడుస్తున్నావు. అదే కదా నీ కోరిక, దానికోసమే కదా ఈ తపనంతా తెలుగుదేశం కూటమి మోసిందంతా దానికోసమే కదా. కాదు ఒక్కటే చిన్నపరెడ్డి గారు, ఇప్పుడు ఎవరి తపన గురించి మాట్లాడలేదు మనం, తపనల గురించి అదే కాదు, అవి కాదు పొలిటికల్ గా కాదు చెప్పేది అదే కాదు. మీ హయాంలో నిజంగా వచ్చి అవి సస్టైన్ అవుతున్నవి ఏంటో చెప్పండి. ఇప్పుడు రేపు కూడా రేపు కూడా విశాఖ సదస్సు జరగబోతోంది. ఇప్పుడు అవి కూడా రీల్ అగ్రిమెంట్లుగా ఉండాలి అంటే ఏం చేయాలో మీ అడ్వైజ్ అని ఉంటే ఇవ్వండి. అది తప్పులే చిన్నపరెడ్డి గారు, నేను అడిగేది అక్కడి నుంచి. చెప్పేది ఒకటే సార్, చెప్పండి 14,00,000 కోట్ల రూపాయల ఒప్పందాలు ఎక్కడ జరిగింది చెప్పండి, ఏ పరిశ్రమలు వచ్చింది చెప్పండి, ఎంతమంది ఉద్యోగాలు వచ్చింది చెప్పండి. మేము ఎలగొట్టామా? 13,00,000 ఒప్పందాలు ఎలగొట్టారా? రావద్దని చెప్పారా? బరిగీశారా? భయపెట్టారా? రివాల్వర్లు పెట్టారా? మనం 22,000 బాలకోట గారు ఒక నిమిషం సార్,
గూగుల్ అనేటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ కి జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారి ద్వారా పరిచయం చేసినటువంటిది. ఇవాళ ఆ రాయికి అడ్డం పెట్టి గూగుల్ అనేటటువంటి దాన్ని ఇవాళ గూగుల్ అని చెప్పేసి బయటికి తీసుకొచ్చారు. ఏది ఏమైనప్పటికీ మనం అనేది ఒకటే సార్, 22,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులకు వాటిని మనం సబ్సిడీలు ఇచ్చేటప్పుడు మా రాష్ట్రానికి నువ్వేం చేస్తావు? ఊరక తీసుకొచ్చి నీ గెగాబైట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మా దగ్గర పెట్టడం కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అదానీ కంపెనీకి ఆ రోజు ఏం చేశారు? 24,000 ఉద్యోగాలు, 25,000 ఉద్యోగాలు వచ్చేటటువంటి దానికి సంబంధించినటువంటి ఏర్పాటు చేస్తేనే నా రాష్ట్రంలో పెట్టనిస్తానని చెప్పేసి మాట్లాడితే ఆ రోజు ఓకే అన్నారు. ఈ రోజు సంతోషిద్దాం, చంద్రబాబు నాయుడు గారు కూడా 1 గిగావాట్కు సంబంధించినటువంటి దాన్ని తీసుకొచ్చారని అనుకుందాం. కండిషన్ ఎందుకు పెట్టలేదన్నా? 1,00,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇస్తేనే పెట్టేస్తామని ఎందుకు కండిషన్ పెట్టలేదన్నా? రేపటి నుంచి ఎంత కట్టాలో తెలుసా మనం డబ్బులు? 1 యూనిట్ కి రూపాయి చొప్పున వీళ్ళు సబ్సిడీ ఇచ్చారండి. ఒక రోజు గంటకి 10 లక్షల యూనిట్లు తీసుకునేటటువంటి వాడుకునేటటువంటి పరిస్థితిని దానికి కల్పించారు. వైజాగ్ సిటీ మొత్తానికి కలిపినా కానీ 10 లక్షల యూనిట్లు రోజుకి సంబంధించి జరిగేదాన్ని గంటకి 10 లక్షల యూనిట్లని గూగుల్ అది వాడుకుంటది. దానికి ఎంత? అదే చంద్రబాబు గారు కరెక్టే కాదు కదా. అందుకనే ఇప్పుడు ఒక కంపెనీ వస్తుందంటే మీరు నిజంగా అందులో లోటుపాట్లు ఉంటే దాని గురించి ఎత్తి చూపండి, అది తప్పులేదు. కానీ ఆ కంపెనీ వేస్ట్. అందుకని చంద్రబాబు నాయుడు మనం వచ్చే కంపెనీలను వ్యతిరేకించడం కాదు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి తీరాల్సిందే గూగుల్ ఎడ పెట్టాలంటే అని చెప్పేసి డిమాండ్ చేయమని అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. సరే సరే, లక్ష్మీ భార్గవ్ గారు ఏంటి ఆ డిమాండ్ అంటే పెట్టారా మీరు? ఇప్పుడు గతంలో కూడా అదానీ గారు వస్తానంటే మాకు ఇన్ని ఉద్యోగాలు వస్తానంటే మీరు రండి, లేకపోతే వద్దు అని వారు చెప్పారంటే ఇప్పుడు మీరు గూగుల్ కూడా 1,00,000 ఉద్యోగాలు ఇస్తేనే రండి మీరు, లేకపోతే వద్దని డిమాండ్స్ అని పెడతారా లేదా? చిన్నపిరెడ్డి గారు అన్నెసరీ అయినా బీపీ రేట్ చేసుకుంటూ కోప్పడిపోతున్నారు డిబేట్ లో. ఎందుకంటే వ్యక్తి పూజ మానేయాలి సార్. ఏదైతే వ్యవస్థకి మంచి జరుగుతుందో, మంచి మనం చేయాలనుకుంటున్నామో మనకి, ఎందుకంటే అసలు భారతదేశంలోనే వెనకబడిన రాష్ట్రం అయిపోయింది ఇవాళ. ఇటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక అడుగు ముందుకేసి వాళ్ళ తాలూగా నైపుణ్యం అంతా, వాళ్ళ తాలూగా టాక్టివ్ అంతా కూడా పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన కుటుంబం కోసమో తన కోసం ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, లోకేష్ గారికి అదే తన తాలూగా దీన్ని కంప్లీట్ గా తన మీద రుద్ది డెఫినెట్ గా ఈ పని మనం చేయాలి, ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలి. మీరు చాలా గట్టిగా మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వంలో మా నాయకుడు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడు, ఇన్ని చోట్ల పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చారని. మీరు ఇచ్చే ఉద్యోగాలు నేను చెప్పనా? బీటెక్ ఎంటెక్ చదివే వాళ్ళకి సచివాలయంలో 5-6 వేలు జీతం ఉద్యోగం ఇచ్చారు. ఏమండి, మీకు ఒక అబ్బాయి ఉండే 5-6 వేలు జీతం, బీటెక్ ఎంటెక్ చేసిన అబ్బాయికి జీతం వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? మీరు వ్యక్తి పూజ మానేయండి, వ్యక్తి పూజ మానేయండి. మీరు సీనియర్ అని నేను గౌరవిస్తా ఉన్నాను. వ్యక్తి పూజ మాని ఫస్ట్ మన రాష్ట్రానికి ఏంటి అవసరం, మరి ఏమి కోరుకుంటున్నాం రాష్ట్రానికి? అసలు మీరు ఎందుకు జనాలు మిస్లీడ్ చేస్తున్నారు? ఒక ఆవు పాలు ఇవ్వాలంటే గడ్డి పెట్టాలి, పెట్టుబడి పెట్టకుండా మనం పెద్ద పెద్ద సంస్థలు నెలకొల్పాలంటే మనం కొంత మనం ముందు డిసడ్వాంటేజ్ ఫ్రూట్స్ వస్తాయి, దెన్ ఫ్రూట్స్ వస్తాయి. ఒక కియా మోటార్స్ అవ్వాలకు కూడా వెరీ వెరీ బిగినింగ్ లో మనం చాలా కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేసాం. అది బేసిక్ సెన్స్ లేకుండా మీరు వచ్చి జనాలకి ఏదో చెప్పాలి, జనాలకి ఏదో రుద్దియాలి, ఏదో జరిగిపోతుంది ఇక్కడ అని మీరు చెప్పాలనుకుంటే కనుక జనాలు ఎవరు కూడా మిమ్మల్ని హర్షించరు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సీనియారిటీ ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తులుగా మీరు ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు, మీరు మానిటర్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు ఏం రాజకీయం చేస్తున్నారు? మీరు ఏదైనా మిగతా రాష్ట్రాల్లో ఒకసారి చూడండి, ఏదైనా వాళ్ళకి ఎన్ని లుకలుకలు ఉన్నా కూడా అల్టిమేట్లీ ఏదైనా ఒక మంచి జరుగుతుంది రాష్ట్రానికి అన్నప్పుడు వాళ్ళందరూ ఒకే తాటి మీదకి వస్తారు. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. మీరు ఎంతసేపు రౌడీయిజం, ఎంతసేపు తొడగొట్టడం, ఎంతసేపు మీరు తగువుకు ముందు ఉండడం, మీరు ఎంతసేపు మిస్లీడ్ చేయడం జనాలకి, ఇది కాదు కదా. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి మంచి చేయాలనుకుంటే మీరు మంచిని జనాలకు చూపించడం నేర్చుకోండి. మీరు చేసే మంచి పనులు, మీరు ఆ గతంలో మీరు ఏదైనా మంచి పని చేస్తే మేము అందరం కూడా చప్పట్లు జరిపించేవాళ్ళ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు. మేము ఎప్పుడు కూడా మంచి కాదని చెప్పే ప్రయత్నం చేయలేదు. వాళ్ళ ఇంకొంచెం మంచి చేస్తే బాగుంటది, ఇంకా కొంచెం మీరు ఇంకా ఇటువంటి రౌడీజం మాని కాస్త జనాలతో మీరు కొంచెం మమేకం అవ్వండి అని చెప్పి సలహాలు ఇచ్చిన పరిస్థితి ఉంది సీనియారిటీని ఉపయోగించి. మీరేం మాట్లాడుతున్నారు? పోటీపడి మాకు కావాలని మోర్ టాలెంట్, మోర్ క్యాపబిలిటీ, మోర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న రాష్ట్రాలని పోటీ పడితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు. మీరు ఎందుకు ఏడుస్తున్నారు?
మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ లో యూత్ అంతా బాగుపడిపోతుందని ఏడుస్తున్నారా, లేకపోతే అందరికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, అయ్యో సచివాలయాలు ఎవరు పనిచేస్తారు, ఎంటెక్లు బీటెక్లు చేసే వాళ్ళని ఏడుస్తున్నారా? మీరు దానికి ఆన్సర్ చెప్పండి. మీరు యాజ్ ఎ సీనియర్ గా మీరు ఆన్సర్ చెప్పండి. చిన్నపరెడ్డి గారు, మీరు ఇక్కడ వచ్చి ఒకటే మీరు ఏంది ఒక దాని పొంతం లేకుండా మాట్లాడుతూ ఉంటే వినే జనాలు అనుకుంటారు మినిమం నాలెడ్జ్. చిన్నపరెడ్డి గారు ఆన్సర్ ఇస్తారా? మహేష్ గారి దగ్గరికి వెళ్ళారు. చిన్నపరెడ్డి గారు 1,30,000 మంది సచివాలయ ఎంప్లాయీస్ ని ఈ రోజు అవమానించడం తప్పితే మీరు మేము అవమానించలేదు. ఫర్ కైండెస్ట్ ఇన్ఫర్మేషన్ మేము అవమానించలేదు. మీరు ఎంటెక్ బీటెక్ డిగ్రీలు చదివే వాళ్ళకి 5-6 వేల జీతాలు ఇచ్చి మీరు వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అది ఎంప్లాయ్మెంట్ అంటారు? అది ఎంప్లాయ్మెంట్ అంటారు? అది దాని ఎంప్లాయ్మెంట్ అంటారు? అది నేను మేము ఎంతమంది ఫిగర్ చెప్తున్నారు, సిగ్గు లేకుండా ఫిగర్ చెప్తున్నారు, దాని ఎంప్లాయ్మెంట్ అంటారా? మీ ఇంట్లో మీ అబ్బాయి ఎంటెక్ బీటెక్ చేస్తే 5-6 వేల జీతాలు ఉద్యోగం చేస్తాడా? 5-6 వేలు ఏం చేస్తాడు? ఏ ఖర్చు పెట్టుకుంటాడు? ఫ్యామిలీని ఎలా చూసుకుంటాడు? మీరు చేస్తున్నటువంటి తప్పిదాలు జనాలు మిస్లీడ్ చేసి ఎంతసేపు రాష్ట్రాన్ని దోచి మీరు దాచుకున్న పరిస్థితి. మీరు ఏం మంచి చేశారు ఆంధ్రప్రదేశ్ కి? మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ళు ఏం మంచి చేసింది? ఏం మంచి చేసింది? మీరు వైజాగ్ లో మేము వచ్చి ఉత్తరాంధ్రలో మేము ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉన్నారు. మీరు ఏమైనా పల్లెసారా? మీరు 17 మెడికల్ కాలేజీలు చెప్తున్నారు. 2 స్ట్రక్చర్ కూడా తీసుకురాని పరిస్థితి. మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలుసా? ఎన్ని ఎక్విప్మెంట్స్ కావాలో తెలుసా? మెడికల్ కాలేజ్ ఎన్ని ఉండాలో తెలుసా మీకు? ఒక్క నిమిషం మర్చిపోతారు జనాలు మీ మీద ఎన్ని హోప్స్ పెట్టుకొని ఒక రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని సస్టైన్ చేస్తారని మర్చిపోతారు. మీరు ఎంతసేపు భజన వైఎస్ఆర్ చిన్నపరెడ్డి గారు ఇప్పుడు కంపెనీలు వచ్చాయంటే ఈ ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలు కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలు వేరే పార్టీ వాళ్ళకి ఉండవనేదే ఉండదు కదా. నిజంగా ఇందాక అన్నట్టుగా అది వ్యాలిడే. అందరూ యువత ఉంటారు. యువతలు అంటే అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా అందరూ కోరుకునేది రేపొద్దరు పిల్లల భవిష్యత్తు గురించే. ఇప్పుడు వాటి సహకారానికి కాదు మెరుగైన అడ్వైజెస్ అండి అంతే. సార్ మేము అనేది ఒకటే సార్, అసలు దాంట్లో 200 మందికి మించి పని చేసేటటువంటి పరిస్థితి లేనటువంటి గూగుల్ డేటా సెంటర్ అది. 200 మంది నేను చెప్తున్నాను కదా, మీరు చూసుకోండి. అంటే మీకు ఎలా కాదు కదా అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తారు? 200 మందికి అయినా ఎలా చెప్తారండి? దానికి ఇందా చెప్పారు కదా, భారతదేశంలో 580 భారతదేశంలో కాదు ప్రపంచంలోనే 5,084 గూగుల్ సెంటర్లు ఉన్నాయన్నారు కదా. మీరు ఏ గూగుల్ సెంటర్ అన్నా చూసుకోండి, ఎనీ గూగుల్ సెంటర్ 200 మంది, 250 మంది, 500 మంది, 1000 మందికి మించి లేరు. అలాంటిది ఇక్కడ 2 లక్షల మంది వచ్చి అక్కడి నుంచి పడతారు సార్. సరే ఇప్పుడు మీకున్న మైనస్ అదే కనిపిస్తుంది అంతే. ఒక నిమిషం అడుగుతాం మహేష్ గారు దానికంటే క్లారిటీ ఇవ్వండి. ప్రపంచంలో మీకు నచ్చిన గూగుల్ సెంటర్ తీసుకొని 1001 నెంబర్ చూపించమన్న జాబ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కావాలి. ఏందో మీరు మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే మనం ఏమన్నా అంటే ప్రఖ్యాతి చెందినటువంటి గూగుల్ సంస్థ వచ్చింది కాబట్టి మీరు 1,00,000 మంది ఉద్యోగాలు మాకు ఇస్తామంటేనే మీకు ఇక్కడ ఈ ఫెసిలిటీస్ కల్పిస్తామని కండిషన్ పెట్టమని అంటున్నాం సార్. అంతేగాని ఇక్కడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీగా ఇలా మీరు కనిపించట్లేదా మీకు? కాదు వరల్డ్ వైడ్ టాప్ కంపెనీ ఏపీలో విశాఖలో పెట్టుబడి పెడుతుంది అంటే మిగతా కంపెనీలన్నీ కూడా క్యూ కడతాయి. దానికి మార్గం సుగమం కాదా? మీకు ఆ పాయింట్ లో నేను ఒకటే చెప్తున్నా, భారతదేశం కాదు ప్రపంచం మొత్తం కూడా ప్రతి గూగుల్ సెంటర్ లో కూడా వెతికి సరే మీ డౌట్ అదే. ఎస్ మహేష్ గారు దానికంటే క్లారిటీ ఇవ్వండి. మనకు అంత మళ్ళీ కాదు మళ్ళీ ఇలా పెంచుకుంటూ పోతే ఇంకోటి మహేష్ గారు ఎస్ దానికంటే క్లారిటీ ఇవ్వండి. ఒకటే మాట చెప్పేస్తాను, నాకు సమయం కూడా ఇవ్వద్దు. ఒకటే మాట చెప్తా, నేను ప్రపంచ వ్యాప్తంగా 5,084 గూగుల్ సెంటర్లు ఉన్నాయి కదా, 1001వ ఉద్యోగం ఉన్నటువంటి గూగుల్ సెంటర్ పేరు ఒకటి చెప్పమనండి. ఒకటే, రెండోది అవసరం లే. మహేష్ గారు సమయం అవుతుంది. ఇంకా అలా చెప్పండి. అలాగా సార్, ఇప్పుడు డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ గూగుల్ కంపెనీని ఒప్పుకోరు. వాళ్ళకి ఆ 200 నంబర్ అనేది కూడా గూగులే చెప్పింది. ఇదే హైలైట్ చెప్పాలంటే ఆ 200 నంబర్ కూడా గూగులే చెప్పింది. సార్ ఇప్పుడు ఎంత అంటే ఇలాంటి దాని మీద డిఫెండ్ చేయాలన్నా కానీ ఎంత ఇబ్బంది పడతామరా అంటే, మరి అమెరికాలో అన్ని సెంటర్లు పెట్టుకున్నప్పుడు 200 మంది 100 మంది కోసమా?
అది ఏంటి సార్ ఇది? అసలు డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్ టైంలోనే మీకు దాదాపు 1,80,000 మందికి ఆ యొక్క దీంట్లో వస్తుంది. సో ఇది ఒక ఎకో సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది, యాన్సిలరీ యూనిట్స్ వస్తుంది. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ అయితే కేవలం ఒక కంపెనీలో ఉద్యోగులు కాదు, ఆ యొక్క సపోర్ట్ తో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం, సీ లెవెల్లో మనం ఆ కేబుల్స్ తీసుకెళ్తున్నాం. డేటా యొక్క స్పీడ్ పెరుగుతుంది, డౌన్లోడింగ్ యొక్క స్పీడ్ పెరుగుతుంది. సో సార్ ఇది కొంచెం అర్థం చేసుకోవాలంటే కొంచెం టెక్నికలీ ఉంటే తప్ప మనం ఏదో మాట్లాడితే కుదరదు సార్. ఒకవేళ నేనైతే మాత్రం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి కూడా నేను ట్రై చేయను. వై? బికాస్ మాకు ఈ రోజు గూగుల్ రావడంతో బాలకోటయ్య గారు ఏంటి నెక్స్ట్ సిఐఏ సదస్సుకి టార్గెట్ ఎంత ఎన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది? టార్గెట్ ఎంత పెట్టుకున్నారు? ఒక నిమిషం నేను ఫినిష్ చేస్తాను, ఎందుకంటే ఒక నిమిషం. ఇప్పుడు నేను ఇంతవరకు వైఎస్ఆర్సీపీని విమర్శించిన బాలకోటయ్య గారు ఒక నిమిషం. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2019 నుంచి 24 వరకు ఎస్ఐపిబి మీటింగ్స్ అని ఏదైతే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్స్ ఉంటాయో ఈ మీటింగ్లు వాళ్ళ 5 సంవత్సరాలు కలిపి వాళ్ళు కండక్ట్ చేసింది 5 సార్. ఈ ప్రభుత్వం వచ్చిన 1.5 సంవత్సరానికి మేము కండక్ట్ చేసింది 11 మీటింగ్లు. We cleared more than 7 lakh crores of investment. మీది ఒక నిమిషం, ఇది వాళ్ళకి తెలుగు కూడా తెలుసు. సమయం అవుతుంది. బాలకోటి ఫైనల్ కంక్లూడ్ చేయండి బాలకోటి గారు. ఫైనల్ కంక్లూడ్ చేయండి. అలాగే మాట్లాడితే ఏం అర్థం కాదండి. ఒక్క నిమిషం ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. చిన్నప్పరెడ్డి గారు ఒకటి, నిజంగా మీ ప్రభుత్వ హయాంలో కంప్లీట్ వచ్చినప్పుడు వేల మూలంగా వెళ్ళింది లేదు కదా? పవన్ కళ్యాణ్ గారు లూలో గ్రూప్ ని వ్యతిరేకిస్తా ఉన్నాడు, దాని గురించి మాట్లాడు స్వామి. నువ్వు లూలో గ్రూప్ ని వ్యతిరేకిస్తా పవన్ కళ్యాణ్ దాని గురించి చెప్పు. మీ ప్రభుత్వంలోనే కదా. వేరే టాపిక్ పెడదాం. బాలకోటి గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి, సమయం అవుతుంది. బాలకోటి గారు ఉండాలి కదన్నా, కొంచెం సబ్జెక్ట్ ఎలా పడితే ఏ పరిశ్రమ వచ్చినా పెట్టగానే ఉద్యోగాలు ఏవి ఎన్ని వస్తాయి అని అడగటం కూడా భావ్యం కాదు. దానికి సంబంధించిన అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఇది టెక్నాలజీకి సంబంధించిన అంశం. దీని మీద ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ అధ్యయనం చేస్తుంది. దానికి ఎన్ని పరిశ్రమలు వస్తాయి, దాని యొక్క ఉపాధి అవకాశాలు వస్తాయి. ఒకటి ఏంటంటే ఇది ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక గూగుల్ సంస్థ మన రాష్ట్రానికి వస్తుంది. ఈ రాష్ట్రం వంక 28 రాష్ట్రాలు చూస్తుంది. అంతే తప్ప ఉద్యోగాలు రాకుండా, రాష్ట్రానికి మేలు జరగకోకుండా ఏ కంపెనీని కూడా ఏమి తేరు. ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారి మాటకే వస్తున్నా, ఆదాని డేటా సెంటర్ మేము పెట్టామంటున్నారు. మరి ఆదాని డేటా సెంటర్ గోడెం కాదా? దానికి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అంటే మీరు చెప్పిందేమో టెక్నాలజీనా? అసలు గూగుల్కి ఆదానికి సంబంధం ఏంటంటే కరెక్టే. పెరుగుతుంది. ఒక్క నిమిషం కరెక్టే మీరు అనేది. కానీ అలాగే ప్రతి కంపెనీలో ఎంతవరకు సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఒకదాని కూడా లింక్ అప్ లేకుండా డెఫినెట్ గా ఏ కంపెనీ వచ్చినా అప్పుడు ప్రతి ఒక్కరు ఉపాధి కోసమే చూస్తున్నారు. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత అది ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని చూద్దాం. రైట్, థ్యాంక్ యూ బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ లక్ష్మీబాబు గారు, చిన్నప్పరెడ్డి గారు, మరిపుల్ మహేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిస్.